కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. త్వరలో ఉద్యోగుల జీతం 186% పెరిగే అవకాశం ఉంది. నిజానికి 8వ వేతన సంఘం గురించి గత కొన్ని రోజులుగా ప్రజల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఉద్యోగి దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగులు కనీస వేతనం 186% పెరగవచ్చు. ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల మూల వేతనం నెలకు 18,000 స్పెషల్ పే కమిషన్ నుంచి 7,000 పెంచారు. వేతన సంఘం అమల్లోకి వచ్చి నేటికి 8 ఏళ్లు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. సంభావ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.8 ప్రకారం కనీస వేతనం 18,000 నుంచి 51,000 పెరగవచ్చు. పెన్షనర్లకు కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతం చెల్లిస్తున్నారు. ఇందులో కనీస మూల వేతనం 18,000. ఇంతకు ముందు 6వ పే కమిషన్ కింద ఈ బేసిక్ జీతం 7,000. ప్రతి కొత్త వేతన సంఘం అమలుతో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో పెద్ద ఎత్తున దూసుకుపోతున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 8వ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక వేతనం 186% వరకు పెరగవచ్చు. 8వ వేతన సంఘంలో షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.86ను అమలు చేసే అవకాశం ఉందని నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తెలిపారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18,000 నుంచి 51,000కు పెరగనుంది. అదేవిధంగా పెన్షన్దారులకు కూడా పెద్ద ఉపశమనం లభిస్తుంది అని భావిస్తున్నారు. ప్రస్తుత కనీస పెన్షన్ 9,000. ఇది 186% పెరిగి 25,000కి చేరవచ్చు. ఇది షిప్మెంట్ ఫ్యాక్టర్ గణనపై ఆధారపడి ఉంటుంది. దాన్ని పెంచడం వల్ల జీతం, పెన్షన్లో మరింత పెరుగుదలకు దారితీయవచ్చు. 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ మీడియా నివేదికల ప్రకారం 2025-26 బడ్జెట్లో దీన్ని ప్రకటించవచ్చు. గతంలో 2024-25 బడ్జెట్లో కూడా ఈ డిమాండ్లు లేవనెత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.